సేకరణ విషయంలో కడప కార్పొరేషన్ మేయర్ కార్పొరేటర్లు తనకు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. చెత్త సేకరణ పనులకు కార్పొరేషన్కు సంబంధం ఉన్నట్లు జీవోల్లో స్పష్టంగా ఉండగా ఇక్కడ మాత్రం అలాంటి నిబంధనలు అమలు కావడం లేదన్నారు. మేయర్ కార్పొరేటర్లు తమ పదవులకు న్యాయం చేయాలన్నారు. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే వారు ఉద్యమించే పరిస్థితులు వస్తాయని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము, ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు. ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థం. చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు, వారానికి వస్తుందని 4 రోజులకు వస్తుందని దీని మీద రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు, మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరవేస్తున్నాను. ఈ మేయర్ సిటీలో కూర్చుంది ఎందుకు? ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరపడానికి కూర్చున్నాడా, లేకపోతే